ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తర్వాత చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఒక డెబేట్లో ఒళ్ళు బలిసి మాట్లాడినటువంటి కృష్ణంరాజుకి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చుక్కలు చూపెడుతున్నారు. ముఖ్యంగా అమరావతి మహిళల నుంచి పెద్ద ఎత్తున వీడియోలు రావడంతో ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావుకి అక్కడ అమరావతి రైతులు లైవ్ ఫోన్ చేసి స్వయాన భారతి గారు కూడా ఇక్కడే ఉన్నారండి, అంటే మీరు మీ యాజమాన్యంలో ఉన్నటువంటి మహిళలను కూడా అవమానపరుస్తారా అని చెప్పేసి ఫోన్ కాల్స్లో తమదైన స్టైల్లో షంటింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. సో తాజాగా ఏదైతే వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి రఘురామకృష్ణంరాజు గారు ఒక కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకు ఆల్రెడీ కూడా ఈ యొక్క వీడియోని సమర్పించి దాని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఒక కేసు నమోదు చేయాలని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సో తాజాగా ఈ ఎడావుడి సమయంలో ఈ రఘురామకృష్ణంరాజు గారు ఇస్తున్నది కావచ్చు, మరి ఏ కారణాల వల్ల కానీ ఈ కృష్ణంరాజు బయటకు వచ్చేసి చెత్తనాయాలు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఇంతకుముందు ఏం మాట్లాడాడో ఇప్పుడేం మాట్లాడాడో ఒకసారి చూడండి. నమస్తే, నా పేరు కృష్ణరాజు వివిఆర్. నిన్నటి రోజున సాక్షి టీవీ డిబేట్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనికి కారణం ఏమిటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, తరువాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతి పరిసర ప్రాంతాలలో, అమరావతిలో అనలేదండి, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిజానికి ఈ సమస్య అనేది వాళ్ళు కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు, గతంలో కూడా ఉంది. అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు, అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సేవ చేస్తూ ఉన్నాయి. వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి, వారికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నాయి, వారికి సంబంధించిన పిల్లలను చదివిస్తున్నాయి. ఈ సమస్య అనేది ఆ పరిసర ప్రాంతాలలో చాలా తీవ్రంగా ఉంది అని గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు 4 ఏళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక కథనం వచ్చింది, ప్రత్యేకంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే. నేను దానిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య ఆ ప్రాంతంలో ఉంది, అయితే ఆ సమస్య ఈ ప్రాంతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆ సమస్య ఇప్పటికీ ఉంది కాబట్టి అక్కడ దాదాపు చిన్న పెద్ద 150 స్వతంత్ర సేవా సంస్థలు అక్కడ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ కావచ్చు, మెప్మా కావచ్చు, వారు కూడా అక్కడ అనేక కార్యక్రమాలు వీరి కోసం చేస్తున్నారు. నిజానికి ఏంటంటే అధికారులను అడిగితే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పగలరు. అక్కడ ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్ అక్కడ ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో వాళ్ళు చెప్పగలరు. నిజానికి అంటే ఒక 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాయి అంటే ఆ సమస్య తీవ్రంగా ఉందని చెప్పే భావించాలి. అదే భావనతో నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను. నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య. దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే అది మనకంత హోందాగా ఉండే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు. దానిని మనం కూడా వదిలేసి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న మాటను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికంటే అమరావతి పరిసర ప్రాంతాలలో ఎవరికి నేను వ్యతిరేకం కాదు, ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. రెండవది, అమరావతి రాజధానిగా ఆల్రెడీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, దానిని ఎవరూ కూడా ఏమీ చేసే పరిస్థితి ఇప్పట్లో లేదు. కానీ ఈ ఈ వ్యాఖ్యలకు రాజకీయాలు జోడించి ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు అధికార పక్షానికి కూటమికి సంబంధించిన వారందరూ కూడా వైసీపీకి సంబంధించిన వారి మీద, అలాగే సాక్షి మీద, లేకపోతే సాక్షి యజమానులైన భారతి గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. అది భావ్యం కాదేమోనని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. సమస్యను ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవటమే నా ఉద్దేశం తప్ప దీంట్లో మరొక ఎటువంటి హిడెన్ ఎజెండా అయితే లేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ
గమనించాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. చూసిన తర్వాత ఇలాంటి వెధవల్ని ఏ చెప్పుతో కొడితే బాగుంటుంది, ఇలాంటి వెధవల్ని పెంచి పోషిస్తున్నటువంటి యాజమాన్యాన్ని రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మనోడు మాట్లాడిన తర్వాత చూద్దాం, వినండి. సో ఇప్పుడు ఏం చెప్పాడు వాడు? ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్లో మొదటి స్థానంలో ఉందని చెప్తున్నాడు. కానీ వాస్తవంగా 15.4%తో కర్ణాటక మొదటి ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. అంటే వ్యభిచార వృత్తిలో, వెయిట్స్లో కాదు, వ్యభిచార వృత్తిలో. అట్లాగే మహారాష్ట్ర, ఢిల్లీ స్థానాలు ఉండటం జరిగింది. సో 5వ స్థానంలో తెలంగాణ ఉంది అని చెప్పేసినటువంటి కేంద్ర జాబితాలో రిలీజ్ చేసినటువంటి జాబితాల్లో దాదాపుగా ఇది జరిగి కూడా జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఏం చేస్తారు ఆ రోజుల్లో? ఏం చేస్తారు? రాజధాని రైతుల పొట్టగొట్టారు, రాజధాని పనులు లేకుండా చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయికి మత్తుకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మార్చారు. ఆనాటి దుష్ఫలితాల ప్రభావం అలా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ కృష్ణంరాజు ఏమంటున్నాడంటే, నేను అమరావతిని వేశ్యరన్నటువంటి రాజధాని అనలేదండి, చుట్టుపక్కల ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. అరే ఎయిడ్స్ బాధితులకు వేశ్యలకు తేడా తెలియదురా? కాదురా, తేడా తెలీదా? పలానా వాళ్ళ కొడుకు కృష్ణమరాజు అనే దానికి, పలానోళ్ళ నీ అమ్మ మొగుడికి కృష్ణమరాజు అనే దానికి తేడా లేదా? ఉందా లేదా? చాలా తేడా ఉంది, చాలా డిస్టెన్స్ ఉంది. ఒళ్ళు బలుప్సి మాట్లాడావు నువ్వు. ఇప్పుడు నేను చిన్న మాట నీకు అర్థమయ్యే భాష, ఎందుకంటే నువ్వు ఒక పశువు కాబట్టి నీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పలానా వాళ్ళ అబ్బాయి కృష్ణమరాజు అనే దానికి, పలానోడు మింగితే పుట్టాడు కృష్ణమరాజు అనే దానికి చాలా తేడా ఉంది కదరా సన్నాసి. అట్లాగే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల్లో ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవి బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశము, అట్లాగే చిత్తూరు జిల్లా లాంటి జిల్లాలన్నింటినీ కూడా వేశాడు. మరి నువ్వు స్పెసిఫిక్గా రాజధాని ప్రాంతాన్ని ఎందుకు పెట్టావు? రాజధాని ప్రాంతాన్ని ఎందుకు తీసుకొచ్చావు? అది నేను అడుగుతుంది. ఎందుకంటే కృష్ణా, గుంటూరు అంటే ఖచ్చితంగా రాజధాని ప్రాంతం కూడా ఆ ప్రాంతంలో ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా హెచ్ఐవి బాధితులు ఉన్నారు. కానీ నేను అడిగేది ఏంటంటే హెచ్ఐవి బాధితులు వేరు, వేసలు ఉన్నటువంటి వేసలో ఉన్నటువంటి వ్యభిచారం చేసే ప్లేస్ వేరు. నీకు చిన్న మాట చెప్తాను. ముంబైలో రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి. ఢిల్లీలో మీరు ఢిల్లీ చూసుకున్నట్లయితే ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున వ్యభిచారం నడుస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి 16 నుంచి 18 సంవత్సరాల పసి ఒక యవన దశలోకి వచ్చినటువంటి ఆడపిల్లలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళు కొనుక్కొని హోటల్స్లో పెద్ద ఎత్తున వ్యభిచారం చేయిస్తున్నారు. ఇవి రాజధాని ప్రాంతాలలో వివిధ అవసరాలకు వచ్చేటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ కోరికలను బట్టి అక్కడ వాళ్ళు పెట్టగలిగే స్తోమతను బట్టి ముంబైలో కావచ్చు, లేకపోతే అక్కడ కావచ్చు, పెద్ద ఎత్తున ఇది నడుస్తున్నది, వ్యభిచార వృత్తి నడుస్తుంది. అంటే నేను అడిగేది ఏంటంటే అది అక్కడ జరుగుతున్నట్టు మాత్రాన ఢిల్లీ రాజధాని కాకుండా పోయిందా? ఢిల్లీ రాజధాని కాబట్టే అక్కడ జనాభా ప్రాతిపదిక ఎక్కువ మంది నివసిస్తారు కాబట్టే వివిధ రాజకీయ అవసరాలు కావచ్చు, వ్యాపార అవసరాలు కావచ్చు, సామాజిక మాధ్యమ అవసరాలు కావచ్చు, మరి ఏ కారణాల వల్ల వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళకున్నటువంటి మైనస్సుల్ని, వాళ్ళకున్నటువంటి బలహీనతల ఆసరాగా అక్కడ వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ప్రొవైడ్ చేసి డబ్బు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వేశ్యలో ఉన్నటువంటి రాజధానిగా ఢిల్లీని చూసుకోవచ్చు, ముంబైలో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. నేను అడుగుతుంది ఒకటే మాట, అసలు నిన్ను ఎవడి కౌన్కిస్కా గొట్టంగాడి ఈ మాట నేను అడగమని అడిగేవరా మేము? నాకు అర్థం కాని మాట నేను అడుగుతున్నా. పశ్చిమ బెంగాల్లో కూడా ఉంటారు, పశ్చిమ బెంగాల్ కలకత్తాలో కూడా ఉంటారు. లేని ప్రాంతం ఎక్కడుంది? నువ్వు స్పెసిఫిక్గా నువ్వు హెచ్ఐవి బాధితులు ఉన్నారు అని చెప్పేదానికి ఒక రకంగా వేశ్యల రాజధాని అది అని చెప్పేసి మాట్లాడేదానికి ఎంత తేడా ఉంది? పలానా వాళ్ళ కొడుకు కృష్ణమరాజుకి వాడి అమ్మ మొగుడు కృష్ణమరాజు గారికి అనే దానికి ఎంత తేడా ఉంది? అంత తేడా ఉంది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను సంరక్షణ గురించి మాట్లాడి నువ్వెవడరా కౌన్కిస్కా? ముందు నీకు ఎయిడ్స్ ఉంది అని చూసుకో, నీకు ఆ కమ్యూనిటీగా టెస్ట్ చేయించుకోండి, హెచ్ఐవి టెస్ట్ ఉందో లేదో. ఉచ్చబడిపోయి నా కొడుక్కి ఈ రోజు ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేయాల్సిందే. మహిళా కమిషన్ వీరి మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఇలాంటి బ్రోకర్ గారిని అసలు జర్నలిజం చేయకుండా బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎంత బేషరతు బేకారు నా కొడుకులు, ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడటమే, ఏది పడితే అది మాట్లాడటమే. మళ్ళీ తిరిగి ఎవరైనా మాట్లాడితే
మా మా నాయకురాళ్ళు అన్నారు, మా నాయకురాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడారు. అరే, ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు, ఒక ప్రాంతంలో ప్రజల మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం లేని సన్నాసినా కొడకల్లారా మీరు. మీరు జర్నలిజం ఎట్లా చేస్తున్నారా? మీరు జర్నలిజం ఎట్లా చేస్తున్నారు? అసలు మీకు జర్నలిజం చేసే క్వాలిఫికేషన్ ఉందా మీ దగ్గర? సిగ్గుండాలి మీకు. ఈరోజు రా, ఢిల్లీలో రా, ఢిల్లీ రైల్వే స్టేషన్ దిగి వెళ్ళు, మొత్తం అదే వ్యాపారం నడుస్తుంది. బాంబేలో అదే నడుస్తుంది, కలకత్తాలో అదే నడుస్తుంది, అన్ని చోట్ల ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు. జనాభా ప్రాతిపదికన నివసిస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్రేటర్ విశాఖ జనాభా ఎంత, అక్కడ ఉన్న చోట ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే విజయవాడ, కృష్ణా 2 ప్రాంతాలు కలిపితే అక్కడ జనాభా ఎంత. సో ఖచ్చితంగా అలాంటప్పుడు అక్కడ బాధితులు ఉంటారు. కానీ దాన్ని ముడిపెట్టేసి రాజధానికి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం మనకు బుర్రా జ్ఞానం ఉండాలి. స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయంటే దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఎయిడ్స్ మీద, HIV మీద దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇల్లు బలిసి మాట్లాడి ఇవాళ మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. సిగ్గుండాలరా. నీ వయసు అంతా నీ కింద గువ్వ కింద వచ్చిన వయసు అంతా గాడిద. మీడియాలో కూర్చొని, ఆ బ్రోకర్ మీడియాలో కూర్చొని, ఆ కర్రీనాకుడితో కూర్చొని మీ డిబేట్లు పెట్టి మాట్లాడుతాను. వాడిని టెస్ట్ చేసుకోమని, వాడు ఖచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ కర్రీగా ఉన్న తెల్లగా మార్చడానికి పౌడర్ కొట్టి ఆ కలర్ చేంజెస్తో పాటు ఎవడో ఒకటి బోరో తగిలి వాడికి ఎయిడ్స్, HIV ఖచ్చితంగా ఉంటుంది. మీ ఇద్దరు పోయి టెస్ట్ చేయించుకోండి, ముందు HIV టెస్టులు చేయించుకోండి. కాబట్టి ఇలాంటి బేకారు నా కొడుకులను అసలు వదిలిపెట్టకూడదు, కఠినంగా శిక్షించాలి. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రాయపాటి శైలజ గారు, మీరు కూడా దీన్ని సుమోటోగా స్వీకరించాలి. ఎందుకంటే మీరు కూడా ఉద్యమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఇలాంటి బేకార్ నా కొడుకులకి మరొకసారి ఉచ్చపడేలాగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము మనసు. ఎవరైనా సరే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తుల్ని అసలు స్పెసిఫిక్గా ఒక వ్యక్తుల గురించి మాట్లాడటం సన్నాసులారా మీకు ఇంకా ఎవరు నేర్పించారా? ఆ తొత్తు ఛానల్లో కూర్చొని అక్కడే కూర్చొని మాట్లాడుతున్నావు. నీ వయసు ఎంత? నీ గువ్వ కింద ఎంత వయసు ఉందిరా? సిగ్గులేని నా కొడక. ఏం వయసు పెరిగితే ఉపయోగం ఏముందిరా సన్నాసి? నీకు చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళాక మీరు మాట్లాడుతున్నారు బేకార్ మాటలు, బేకార్ నా కొడక.